గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎంపీ టేల్స్. సో పొద్దున్నే లేచి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? కింద రిసెప్షన్కి వెళ్తున్నాను డెంటల్ కిట్ తీసుకోవడానికి. జనరల్గా అయితే కొన్ని హోటల్స్లో రూమ్లోనే ఉంటుంది, బట్ ఇక్కడ మనము కిందికి వెళ్ళి రూమ్ నుంచి రిక్వెస్ట్ చేయొచ్చు. బట్ నేనే జస్ట్ వాక్ లాగా కిందికి వెళ్ళి తెచ్చుకుందాం అన్నట్టు వెళ్తున్నాను. దీస్ ఆర్ ద డెంటల్ కిట్స్. బేసిక్గా బ్రష్, టంగ్ క్లీనర్, పేస్ట్ ఉంటే పేస్ట్ ఉండాలి అంతే. సో టైం ఇప్పుడు 6:15 అవుతుంది. ఆల్మోస్ట్ మేము 8 కల్లా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి. బికాస్ బ్రేక్ఫాస్ట్ ఆబ్వియస్గా ఒక 1 hour పడుతుంది కాబట్టి బేబీతో. సో 8 కల్లా రెడీ అయ్యి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా పాల్టన్స్ పార్క్కి ఇక్కడ నుంచి బస్ ఉంది. సో బస్ ఎక్కి వెళ్ళిపోవడమే. సో లెట్స్ సీ హౌ ద డే గోస్ అండ్ లెట్స్ స్టార్ట్ ద డే. స్టార్ట్ అయ్యాము ఇప్పుడే పెప్పా పిగ్ వరల్డ్కి వెళ్ళడానికి. బస్ ఎక్కాలి. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి హోటల్ బయట, యాక్చువల్గా మాకు స్టేషన్ దగ్గర ఉన్న బస్ స్టాప్ అయితే దగ్గర, బట్ మేము ఇక్కడ కొన్ని స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్ అది తీసుకుందాము అనేసి ఆస్టా ఉంది. సో అక్కడికి వెళ్తున్నాము. అక్కడే బస్ స్టాప్ కూడా ఉంది, అక్కడ ఎక్కేయచ్చు. అక్కడి నుంచి ఒక 1/2 hour ఇంకా. అండ్ అది ఎలాగో 10కి ఓపెన్ చేస్తారు పెప్పా పిగ్ వరల్డ్. అందుకనేసి ఇప్పుడు 9:45 అలా అయ్యింది టైమ్. ఇంకా మేము వెళ్ళేసరికి 10:30 అలా అవ్వచ్చు. ఫార్చునేట్లీ వర్షం పడుతుంది, జస్ట్ తుపరే పడుతుంది. బట్ హోప్ఫుల్లీ తర్వాత సెట్ అయిపోవాలి వెదర్. బికాజ్ అక్కడ ఎక్కువ కూడా అవుట్డోర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి అండ్ ఇండోర్ కూడా ఉంటాయి, బట్ అవుట్డోర్ ఎక్కువ ఉంటాయని విన్నాము. సో ఇలా వర్షం పడితే కొంచెం అవుట్డోర్ యాక్టివిటీస్ అంటే చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఆ యాక్టివిటీస్కి. సో ఇప్పుడు ఇంకా ఆస్టర్లో షాపింగ్ చేసేసుకొని ఐ విల్ సీ యూ వన్స్ వి రీచ్ పెప్పా పిగ్ వరల్డ్. మార్నింగ్ నుంచి రాగానే మేము రైడ్స్ అవన్నీ స్టార్ట్ చేసాము, కొన్ని రైడ్స్ చేసాము. అండ్ ఇంకా టైం ఇప్పుడు 1 అయింది. సరే ఇంకా లంచ్ చేసేసి మళ్ళీ అప్పుడు రిమైనింగ్ రైడ్స్ అవన్నీ చూసుకుందాము అన్నట్టు ఇప్పుడైతే ప్రస్తుతానికి లంచ్ చేయడానికి వచ్చాము. అండ్ ఇంకా ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తూ ఉంటాము.
అగైన్. సో అయిపోయింది ఇవాళ. లైక్ మార్నింగ్ నుంచి మేము ఇక్కడ రీచ్ అయ్యాక చెప్పినట్టు కొన్ని రైడ్స్ చూసాము. మోస్ట్లీ పెద్దవాళ్ళ రైడ్స్ ఆడాము మేము ఇవాళ. పిల్లలవి కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి పిల్లలవి కూడా. లైక్ వాళ్ళకి వాటర్ పార్క్ ఉంది అండ్ ఇంకా అది కాకుండా చిన్న చిన్న స్లైడ్స్ రైడ్స్ పిల్లలకి రైడ్స్ అవన్నీ కూడా బాగున్నాయి. బట్ మేము పెప్పా పిగ్ వరల్డ్ ఉన్న సైడ్ కాకుండా ఇంకొక సైడ్ వచ్చామన్నమాట, పాల్టన్స్ పార్క్లో. 2 వేస్లో ఒక వే ఇవాళ మొత్తం కవర్ చేసాము. అండ్ ఈ వేలో వచ్చేసి ఎక్కువ పెద్దవాళ్ళ రైడ్స్ ఉన్నాయి అండ్ ఒక 4 to 5 చిన్నపిల్లల రైడ్స్ ఉన్నాయి. బట్ బాగున్నాయి. అండ్ చాలా ఇయర్స్ తర్వాత, మేబీ ఒక 3 years తర్వాత అనుకుంటా, మేము ఇవాళ మళ్ళీ రైడ్స్ అవన్నీ ఎక్కాము. సో బాగా అనిపించింది. వీ హ్యాడ్ అ రియలీ గుడ్ టైం ఇవాళ. అండ్ ఇంక ఇప్పుడు ఆల్మోస్ట్ టైం ఈవినింగ్ 5 అవుతుంది. 5:30కి ఇది క్లోజ్. సో ఒక పార్ట్ ఆఫ్ ది పార్క్ అయితే ఇవాళ మేము కవర్ చేసేసాము, విచ్ యాక్చువల్గా చాలా హ్యాపీగా ఉంది మాకు. లైక్ అన్ని రైడ్స్ ఎక్కాము, అంతా బాగా ఎంజాయ్ చేసాము, చాలా బాగుంది. అండ్ ఇంకొక సైడ్ ఆఫ్ ది పార్క్ ఎక్కడైతే మేము యాక్చువల్గా వచ్చింది, ఏదైతే చూడడానికి వచ్చామో, బికాజ్ మా బాబు ఆర్య టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేస్తాడు అనుకొని వచ్చామో, అది రేపు చూడబోతున్నాము. బికాజ్ టుమారో ఇస్ అ వెరీ స్పెషల్ డే ఫర్ హిమ్ అండ్ ఆల్సో ఫర్ అస్. సో అందుకని అది మేము రేపటికి సేవ్ చేసుకున్నాము, Day 2. ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి స్టార్ట్ అయిపోతాము వెనక్కి. బికాజ్ వెళ్తూ దారిలోనే మేము మళ్ళీ డిన్నర్ ఎక్కడ చేయాలి ఏంటి అదంతా చూసుకొని డిన్నర్ చేసేసి రూమ్కి వెళ్ళి పడుకోవాలి. కాబట్టి నిదానంగా ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతే వెళ్ళి పడుకునేసరికి 8:30, 9 అవుతుంది. అండ్ మళ్ళీ రేపు ఎలాగో యాజ్ యూజువల్. అండ్ రేపు ఇంకా కొంచెం త్వరగా కూడా లెగాల్సి రావచ్చు. ఫుడ్కి అదంతటికి కూడా బాగుంది, చాలా బేబీ ఫ్రెండ్లీ ఉంది అండ్ అంతా కూడా చాలా బాగుంది యాక్చువల్గా ఇదైతే. ఇప్పుడైతే ఇంకా వెళ్ళిపోయి బస్సు ఉంది ఇక్కడ నుంచి. సో మార్నింగ్ మేము యాక్చువల్గా బస్సులో వస్తాము అని చెప్పాను కదా, మేము బస్ మిస్ అయ్యాము. అండ్ ఎవ్రీ 1 hourకి ఒక బస్ అనమాట అక్కడ నుంచి. ఇంకా సరే ఎందుకు వెయిట్ చేయడం ఇంకో 1 hour అన్నట్టు మేము క్యాబ్ ఎక్కి వచ్చేసాము. ఇప్పుడు ఇంకా బస్సు ఉంది ఇంకొక 10 minutesలో, అది ఎక్కి వెళ్ళి ఇంకా మా హోటల్ దగ్గరలో డిన్నర్ చేయడానికి రెస్టారెంట్స్ ఏమున్నాయి ఏంటి అదంతా ఒకసారి చూసుకొని డిన్నర్ చేసేసి విల్ కాల్ ఇట్ ఆఫ్ ఫర్ ద డే. సో యా, లెట్స్ గో.